ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్య కార్యములు చేయువాడా, కృపా కనికరములు కలిగిన యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. పరిశుద్ధుడవైన తండ్రి, గత రాత్రి అంతయు దేవా నీ కృప భద్రత నీడులో క్షేమముగా కాచి కాపాడి తండ్రి ఈ ఉదయమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ నూతన దినంలో తండ్రి, ఈ సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు మాకు తోడై ఉండండి దేవా. మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచెగా ఉంచండి తండ్రి. మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మాకు తోడై ఉండండి యేసయ్యా. మా జ్ఞానం చొప్పున కాదు, మా ఆలోచన చొప్పున కాదు దేవా, నీ జ్ఞానము నీ ఆలోచన చొప్పున ఈ దినమంతయు మేము జీవించుటకు సహాయము చేయండి తండ్రి. గొప్ప దేవా, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. అవును యేసయ్యా తండ్రి, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నానని తండ్రి, శాంతిని మాకు అనుగ్రహించి వెళ్ళిన గొప్ప దేవుడవు, స్తోత్రాలు యేసయ్యా. మేము ప్రస్తుత పరిస్థితులన్నింటిలోనూ ప్రస్తుత కీడులన్నింటిలోనూ మా హృదయాలను ఏలవలసింది ఈ శాంతియే. ప్రతి విధమైన వ్యతిరేకతలు మరియు దుష్టుల ద్వేషాగ్ని జ్వాలల మధ్య మా హృదయాలలో నివసించవలసింది యేసయ్యా. మా కొరకు వదిలి వెళ్ళిన శాంతియే తండ్రి. దేవా, మాలోని శాంతిని భంగం చేసే ఏ పనినైనా, శాంతికి వ్యతిరేకంగా ఉన్న ఏ పనినైనా మానుకోవడం వల్ల దేవా మాకు సమాధానము వస్తుంది, సంతోషము వస్తుంది తండ్రి. నీకే వందనాలు. దినదినము చక్కటి వాగ్దానాల చేత మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు యేసయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్క అవసరతను, ప్రతి అక్రతను మీ నామంలో తీర్చండి తండ్రి. వారు ఏ విషయంలో ప్రార్థించుచున్నారో ఆ విషయాలకు వారికి సమాధానమును అనుగ్రహించండి. నీ చిత్తానుసారమైన జవాబులు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవ, ఈ దినమంతయు తండ్రి నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని లేవనెత్తండి. అప్పు బాధల్లో ఉన్న వారిని ప్రభాస్కి సహాయం దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. మీరే తోడై నడిపించండి యేసయ్యా. తండ్రి, గర్భఫలం లేక యవన బిడ్డలు పెళ్లి కాక ఎంతోమంది ఉన్నారు, సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. మహోన్నతమైన రాజా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. చిన్నలను, పెద్దలను, యవ్వనులను, వృద్ధులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చిన్న బిడ్డలు ప్రభా స్కూల్కి వెళ్తుండగా రాకపోకలందు మీరు తోడై నడిపించండి తండ్రి. పెద్దలను జ్ఞాపకం చేసుకోండి, వారు చేస్తున్న పనుల్లో ప్రభా ఆశీర్వదించండి, దీవించండి యేసయ్యా. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ పాపంతో నిండిన లోకంలో జీవిస్తూ ఉండగా ప్రభా మీ అందు భయభక్తులు కలిగి ఉంటకు నీ కృప చూపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులకు మీరు తోడై ఉండండి. వారిని ప్రభా మీరే ధైర్యపరిచి స్థిరపరచమని ప్రార్థించుచున్నాను తండ్రి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి. నూతన సంవత్సరం దయా కిరీటంగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నూతన ఆలోచనతో, నూతన పనులతో, నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో, నూతన విజయాలతో ఈ సంవత్సరం అంతయు ముందుకు వెళ్ళేలాగా సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు తండ్రి. కుటుంబాల మధ్య సమాధానము లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. భార్య భర్తల మధ్య గొడవలు తండ్రి, ఇంకే విధమైన గొడవల చేత ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంది. శాంతి, సమాధానము, నెమ్మది దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. యేసయ్యా, మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి. అలాగే మా తెలుగు దేశాలను
తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను కూడా జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. ఈ దినమంతయు తండ్రి దేవా మాకు తోడై ఉండండి. మరలా సాయంకాలము మీ నామంలో ప్రార్థించేంత వరకు మీ కృపా భద్రత లీలలో క్షేమంగా మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని నీ పాదాల చెంత మమ్మల్ని అందరినీ సమర్పించుకొని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.